హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా క్రియేషన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా డ్రెస్సెస్ కలెక్షన్ అండి. నా డ్రెస్సెస్ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను ఓన్గా డిజైన్ చేసుకునే డ్రెస్సెస్ లో ప్రైస్లో ఎలా డిజైన్ చేసుకున్నాను, ఈ క్లాత్ ఎక్కడ తీసుకున్నాను, వీటికి ఏమేమి మెటీరియల్ యూస్ చేశాను, ఎలా స్టిచ్ చేసుకున్నాను అనే దాని గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో నా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అండి. సో ఇది నేను శారీని కన్వర్ట్ చేశాను డ్రెస్ లాగా. సో ఈ శారీ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇది నాకు 270 or 280 ఏమో కొన్నాను. అండ్ దీనికి నేను క్రేప్ లైనింగ్ యూస్ చేశానండి. ఈ క్రేప్ లైనింగ్ నేను 3 మీటర్స్ తీసుకున్నాను. నాకు ఒక మీటర్ వచ్చేసి 40 రూపీస్ పడింది. సో 3 మీటర్స్కి 120 రూపీస్. అండ్ ఇది 120, అది ఒక 280 అయినా కూడా 400కి నాకు ఈ మెటీరియల్స్ అంతా వచ్చేసింది. స్టిచ్చింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి ఇది 400కి ఈ డ్రెస్ నాకు రెడీ అయిపోయిందండి. సో ఇది చూస్తే డ్రెస్ ఇలా ఫుల్ గేరా ఉంటుందండి. ఫుల్ అంటే ఫుల్ అంబ్రెల్లా, చాలా పెద్దగా వస్తుంది. ఫ్లోర్ లెంత్ కాదు కానీ యాంకిల్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ క్లోజ్డ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా కింద ఎలాస్టిక్ వచ్చేసి పైన చిన్న పఫ్ ఇచ్చానండి. సో ఈ హ్యాండ్స్ కొంచెం హైలైట్ అయ్యాయి. ఇక్కడ కింద ఇది ఒక పింక్ కలర్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి నేను శారీకి చిన్న బార్డర్ లాగా ఇచ్చాడు, దాన్ని ఇలా హ్యాండ్స్కి పెట్టుకున్నాను, చాలా బాగా కనిపిస్తుంది కదా అని. అండ్ ఇది నేను పింక్ కలర్ లెగ్గిన్, పింక్ కలర్ చున్నీతో పేరప్ చేస్తానండి. సో నేను ఇది నా ఫస్ట్ డ్రెస్. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ డ్రెస్ అండి. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ నేను ఇది కూడా శారీని డ్రెస్లా కన్వర్ట్ చేస్తానండి. ఈ శారీ నేను మీషోలో కొన్నాను. ఇది నాకు 480 or 450 ఏమో కొన్నాను నేను మీషోలోన. సో దీనికి నేను క్రేప్ లైనింగే యూస్ చేశానండి. దీనికి కూడా నేను 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. 1 మీటర్ 40 రూపాయలు అని చెప్పాను కదండి. సో నేను 160కి నాకు లైనింగ్ వచ్చేసింది అండ్ 480కి నాకు ఈ శారీ వచ్చేసిందండి. సో ఇక్కడ యోక్ పార్ట్కి చూస్తే నేను ఇక్కడ రా సిల్క్ 1/2 మీటర్ రా సిల్క్ తీసుకున్నానండి. రా సిల్క్ని ఇలా యోక్ పార్ట్కి యూస్ చేశాను. సో ఫ్రంట్ ఇలా బోట్ నెక్ ఇచ్చుకున్నాను అండ్ ప్రిన్సెస్ కట్తో స్టిచ్ చేసుకున్నానండి. ప్రిన్సెస్ కట్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా అని. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి నేను ఇలా హాఫ్ స్లీవ్స్ పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసరికి సేమ్ బోట్ నెక్ ఇచ్చేసి ఇట్లా ట్రయాంగిల్ షేప్ నెక్ ఇచ్చానండి. సో ఇది వేసుకున్నప్పుడు చాలా బాగా నీట్గా ఉంటుందండి. అండ్ ఇది ఫుల్ గేరా వచ్చేస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది డిజైన్ చేసుకున్నానని ఎందుకు అనుకున్నానంటే, ఏ మూవీలోనో అనుపమ పరమేశ్వర్ గారు ఇలాంటి డ్రెస్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేసుకొని ఉంటారండి. అప్పుడు నేను కూడా ఇలాంటి డ్రెస్ ఒకటి డిజైన్ చేసుకోవాలని ఆన్లైన్లో శారీ వెతుక్కాను. ఇది దొరికింది నాకు ఎందుకో ఈ కలర్ బాగా నచ్చి తీసేసుకొని డిజైన్ చేసుకున్నానండి. నేను దీంట్లోకి చున్నీ కూడా తీసుకున్నానండి. సో ఇలాంటి పింక్ కలర్ దుప్పటా నేను కూడా మీషోలో పర్చేస్ చేశానండి. దీన్ని కూడా 280 and 300 ఏమో వచ్చేసింది నాకు. సో దీన్ని ఈ కలర్ చున్నీతో పేరప్ చేస్తానండి. ఇది వేసుకున్న పిక్స్ ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటా. అరౌండ్ ఇది 600-650 లోపల నాకు ఈ డ్రెస్ రెడీ అయిపోయిందండి. సో నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అండి. ఇది చూడడానికి ఏంటి ఇలాంటి కలర్ అనుకోవచ్చు. ఇలాంటి కలర్స్ వేసుకున్నప్పుడు చాలా బాగా హైలైట్ అవుతాయండి. సో నేను ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి. ఇది నేను ఊర్లోకి అమ్మడానికి వస్తారు కదా కట్ పీసెస్ లాగా, సో వాళ్ళతో తీసుకున్నాను. 4 మీటర్స్, 2 మీటర్స్ సపరేట్, 2 మీటర్స్ సపరేట్, ఇలా 4 మీటర్స్ వచ్చేసి నేను 150కే కొన్నాను. చాలా తక్కువకే కొన్నాను 150కి. సో ఇది పాలిస్టర్ క్లాత్ అవ్వడం వల్ల ఇది కొంచెం ఆల్రెడీ థిక్గా ఉంటుంది కదా అన్నట్టు నేను దీనికి లైనింగ్ ఏం యూస్ చేయలేదండి. సో నేను కింద కూడా జిగ్జాగ్ చేయించాను ఈ డ్రెస్ని. అండ్ స్లీవ్స్ ఇలా హాఫ్ స్లీవ్స్ పెట్టుకున్నాను. నెక్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఇలా ఫ్రంట్ పింక్ కలర్ పోట్లీ బటన్స్ పెట్టుకున్నాను. అండ్ నేను పింక్ కలర్ లెగ్గిన్ అండ్ పింక్ కలర్ దుప్పటాతో ఈ డ్రెస్ పేరప్ చేస్తానండి. ఇది ఫుల్ గేరా వచ్చేసి ఉంటుందండి. 4 మీటర్స్ అనేందుకు చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. చాలా లైట్ వెయిట్, వితౌట్ లైనింగ్ కదండి, చాలా బాగుంటుంది వేసుకుంటానండి. అండ్ నా ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఇదండి, డార్క్ గ్రీన్ కలరు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది, చాలా పెద్ద గేరా చూస్తున్నారా, చాలా అంటే చాలా పెద్ద గేరా, చాలా పెద్దగా వస్తుంది. ఇలా పట్టుకుంటే చాలా పెద్దగా వస్తుంది. నాకు ఇంకా పట్టుకోవడానికి రావట్లేదు. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను శారీ. ఇది నేను డ్రెస్ కోసమని పర్చేస్ చేయలేదు కానీ దీంట్లో ఒక బ్లౌజ్ వచ్చిందండి, బ్లాక్ కలర్ బ్లౌజ్. దానికి మంచి వర్క్ వచ్చింది గోల్డ్ కలర్లో. అది దేనిపైనకైనా బ్లౌజ్ పేరప్ చేయొచ్చు కదా అన్న దాంతో నేను ఆ బ్లౌజ్ కోసమని శారీ ఉన్నా.
యాక్చువల్గా. బట్ అది బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఈ శారీ ఏం చేద్దామని ఆలోచించి ప్లెయిన్ కలర్లో దీన్ని స్టిచ్ చేసుకుందాం, దీనికి షైనింగ్ లైన్స్ ఉన్నాయి కదా అని నేను దీన్ని డ్రెస్లా కన్వర్ట్ చేద్దాం అనుకున్నానండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ షైనింగ్ లైన్స్ ఉంటాయండి, చాలా బాగా షైన్ అవుతాయి నైట్ టైం వేసుకున్నప్పుడు, చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇది నాకు 300కి ఏమో వచ్చింది శారీ. అండ్ ఇక్కడ నేను సాటిన్ లైనింగ్ యూస్ చేశాను దీనికి. ఈ సాటిన్ లైనింగ్ ఎందుకు యూస్ చేస్తానంటే చాలా ప్లెయిన్ శారీ కదండి, సో ప్లెయిన్ శారీ అంత లుక్ ఏముంటుంది, దానికి సాటిన్ వేస్తే కొంచెం షైన్ వస్తుంది కదా అని నేను ఇలా సాటిన్ లైనింగ్ యూస్ చేస్తానండి. ఇది నేను 4 మీటర్స్ ఏమో తీసుకున్నానండి సాటిన్ లైనింగ్. ఇది ఫుల్ గేరాతో ఫుల్ ఫ్లోర్ లెంత్ వస్తుంది ఫ్రాక్. సో 4 మీటర్స్ ఈ లైనింగ్ తీసుకున్నాను. నాకు ఇది 100 రూపీస్ మీటర్ లాగా ఇచ్చారు నాకు ఈ సాటిన్ లైనింగ్. చాలా బాగుంటుంది సాటిన్, మంచి సాటిన్ అనమాట. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, నేను మంచిదే తీసుకున్నాను, ఫుల్ షైన్ అవ్వండి. అండ్ ఇది 4 మీటర్స్ 400, ఇది ఒక 350 అండి. 750కి నాకు ఈ డ్రెస్ వచ్చేసింది. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకున్నానండి ఫ్రంట్. అండ్ ముందు బోట్ నెక్ రౌండ్ పెట్టేసుకున్నా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ ఇచ్చానండి. అండ్ స్లీవ్స్ అండి, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్లీవ్స్, ఇది చాలా హైలైట్ అయ్యాయి స్లీవ్స్. అండ్ ఇలా అంబ్రెల్లా హ్యాండ్స్ 2 లేయర్స్ పెట్టుకొని ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చానండి. అంబ్రెల్లా లేయర్స్ అందరూ స్టిచ్ చేసుకుంటారు కదా, ఇక్కడ చిన్న పఫ్ ఇవ్వడం వల్ల ఇది చాలా బాగుంది లుక్. అండ్ ఇది గేరా అండి, అసలు ఎంత పెద్దగా వచ్చిందంటే, ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది జస్ట్ హాఫ్ అండి, చాలా పెద్దగా వచ్చింది గేరా, చాలా పెద్దదంటే చాలా పెద్దగా వచ్చింది. దీనికి కూడా జిగ్జాగ్ చేయించా. సో ఇది వేసుకున్న పిక్ నేను షేర్ చేస్తానండి మీతో. ఇది చాలా బాగుంటుంది డ్రెస్, నాకు చాలా ఇష్టం. ఇది ఫ్రాక్ లాగా నేను దీంట్లో ఏం చున్నీ పేరప్ చేయట్లేదు, ఇట్లానే వేసుకుంటాను. చున్నీ పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. సో నా నెక్స్ట్ డ్రెస్ ఏంటి, సో చూసారా, నేను కలర్స్ అన్ని మ్యాక్సిమం ఇలాంటివే ఎక్కువ స్టిచ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇలాంటి కలర్స్ ఏమవుతుందంటే మనం వేసుకున్నప్పుడు ఇవి హైలైట్ అవ్వండి అంతగా, మనల్ని హైలైట్ చేస్తాయి. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయండి. ఇలాంటి కలర్స్ నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఎందుకో నాకు వేసుకున్నప్పుడు ఈ కలర్స్ చాలా బాగా అనిపిస్తాయి, అందుకని ఇవే తీసుకుంటాను. నాకు కొంచెం ఎక్కువ హైలైట్ అయ్యే బ్లూ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఇట్లాంటి వాటికంటే ఈ కలర్ బాగా నచ్చుతాయి, ఇలాంటి కలర్స్. అండ్ ఇది వచ్చేసి ఒక మార్బల్ శారీ అండి. మార్బల్ శారీ నేను ఇక్కడే ఊళ్ళోనే కొన్నా, 250కో 200కో కొన్నా ఈ శారీ. సో దీనికి లోపల పాలిస్టర్ లైనింగ్ యూస్ చేస్తానండి, ఇలా పాలిస్టర్ లైనింగ్ యూస్ చేస్తాను. అండ్ 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇలాంటి రామా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, దాంతో నేను ఇలా పైపింగ్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా ఫుల్ గేరా వచ్చేసి ఉంటుంది, బట్ ఇది ఫుల్ లెంత్ కాదు, నీ లెంత్ ఫ్రాక్. సో ఇది నా నెక్స్ట్ డ్రెస్ అండి. సో నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అండి. ఇది ఒక లైట్ కలరు, దీన్ని ఏమంటారో కూడా నాకు పెద్దగా తెలియదు. ఇది ఒక కట్ పీస్ అండి. ఇది నేను ఆధునికి వెళ్ళినప్పుడు ఒక కట్ పీస్ సెంటర్లోనో కట్ పీసెస్ దొరుకుతుంటే అక్కడ కొనుక్కున్నానండి. 3 పీసెస్ కలిసి నేను 150కో 120కో కొన్నాను. అండ్ 2 పీసెస్ ఇలా ఫుల్ గేరా డ్రెస్ లాగా స్టిచ్ చేసుకొని 1 పీస్ ఏమో నేను ఇలా దుప్పటా లాగా పేరప్ చేశానండి. ఒక పీస్ దుప్పటా అండ్ 2 పీసెస్ డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అండ్ దీనికి నేను పాలిస్టర్ లైనింగ్ యూస్ చేశాను. 2.5 మీటర్స్ తీసుకున్నాను దీనికి, ఎందుకంటే నేను అంబ్రెల్లా వేయలేదు, ఇది వేరేలాగా స్టిచ్ చేసేసాను. 2.5 మీటర్సే పడింది. స్లీవ్స్ వచ్చేసరికి స్లీవ్స్ నేను ఇలా చుడీ స్లీవ్స్ అంటారు కదండి, అవి స్టిచ్ చేసుకున్నాను. ఇలా పొడవు ఇక్కడ బాగా ఫ్రిల్స్ వస్తాయండి, చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్కే స్టిచ్ చేసుకున్నాను, నో ఓపెన్స్. నేను ఓపెన్స్ పెట్టుకోవడానికి అంత ఇష్టపడను ఎక్కువ శాతము. అండ్ ఇది కూడా నార్మల్ కట్టే స్టిచ్ చేసుకున్నానండి. ఇది కూడా ఫుల్ గేరా ఉంటుంది, ఇది కూడా యాంకిల్ లెంత్ ఫ్రాక్ అండి. దీనికి కూడా కింద జిగ్జాగ్ చేయించాను. అండ్ దీన్ని స్కై బ్లూ కలర్ లెగ్గిన్తో పేరప్ చేస్తాను, దుప్పటా దాన్నే వేసుకుంటానండి. సో ఇది అండి నా డ్రెస్సెస్ కలెక్షన్. నా డ్రెస్సెస్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.